RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం లగ్గం గ్రామంలో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ఆవూరి శ్రీనివాస్ బుధవారం సాయంత్రం 6 గంటలకు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ రైతులందరూ నిన్న వర్షాలు కురవడంతో సెంటర్ సందర్శించడం జరిగింది. రైతులు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు. మిషన్ తోటి క్లీనింగ్ మిషన్ తోటి కూడా వడ్లన్నీ క్లీనింగ్ చేయిస్తున్నారు. దాన్ని బట్టి ఏంటంటే మా వ్యవసాయ శాఖ వాళ్ళు FAQ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏ భాగం ఎంత ఉండాలని చెప్పేసి వాళ్ళు క్లీనింగ్ మెథడ్స్ అన్ని వాళ్ళు యూజ్ చేస్తారు. దాన్ని బట్టి సర్టిఫై చేసిన తర్వాత ఎటువంటి తరుగు లేకుండా తీసుకోవాలని చెప్పేసి దాని తగ్గట్టుగా మా రైతులు కూడా నాణ్యమైన విత్తనాన్ని మిల్లర్స్కి అందించాలని చెప్పేసి మా రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది. నేను దహేగాం మండల్ లగ్గాం గ్రామ పంచాయతీకి చెందినటువంటి అనల సత్యనారాయణ నా పేరు. నా వ్యవసాయం 2 ఎకరాలు ఏటా ఖరీఫ్ కానీ రబీ వరి వేయడం జరుగుతుంది. ఆ వరిని గవర్నమెంట్ కొనుగోలు ప్రతి సంవత్సరం చేయడానికి నాకు వెళ్ళేటి ఒక 70 బస్తాలు బ్యాగులని అమ్ముకొనడానికి 1 నెల రోజులు టైం పడుతుంది. నాకు కైకిలే పడతలేదు. అందు గురించి ప్రైవేట్కి అమ్ముదాం అంటే గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందని అంటాను. 4 పైసలు వస్తాయి, నా కుటుంబం బాగుపడుతుంది అని నేను గవర్నమెంట్కు కొనుగోలుకు ఆశపడతాను. తొందరగా పాడి కిల్లర్ కానీ తూర్పాల లేకుండా నా ధాన్యాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేసి నాకు న్యాయం చేయాలి. అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాదులు, ఉప్పెనలు, రైతు అంటే అన్నదాత, అన్నం పెట్టే అన్నదాతకు ఇన్ని కట్టాల. ఈ 70 బస్తాలు అమ్మటానికే మేము ఇంత వలస పోయినప్పుడు ఇంకా మాకు న్యాయం జరిగేది. ఇటు మంచరాలకు అటు పెద్దపల్లికి అటు పోయినప్పుడు ఆనందంగా బతికేది. ఈ 70 బస్తాలకు పండించడానికి నా కుటుంబం ఎంత నిన్న వడగాల వర్షం వచ్చింది. వర్షానికి బిక్కుమని మాకు నిరదలేదు. రాత్రి ఈయన గడిచినాం, చుట్టూ జమ చేసినాం. అయినా ఎవరో అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శని ఉన్నది అన్నట్టు మాదిరిగా ఈతడికి గెలిచేందు అతడికి గెలిచేందు ఎవడికి గెలిచినా ఏ నాయకుడికి గెలిచినా మా కథ ఎక్కడేసిన గొంగడ అక్కడనే. మా బ్రతుకులు అయితే మారేటట్టు లేదు. మేము కోటి ఆశలతోటి మా అమూల్యమైన ఓటు ఏసుడు మట్టుకే కానీ తర్వాత మమ్మల్ని ఆదుకునేటోళ్ళు లేదు. రైతే అవుతాడు, రాజు అవుతాడు. ఈ అన్నదాతకి ఇంత కట్టమా? అన్నదాతను ఎందుకు ఆదుకుంటలేదు? ఒక రైతు ఒక ఉదాహరణకు 100 బస్తాలు పండిస్తే రైతు తినేది అలా 20 బస్తాలే. 80 బస్తాలు గవర్నమెంట్కి అప్పచెప్తాడు. PM అయినా CM అయినా అటెండర్ నుండి IPS దాకా ఈ రైతుతోటి రైతు అన్నం పెడితేనే జీవనం గడుపుతుంది. అందు గురించి రైతును ఆదుకోవాలి. నేనే కాదు, మా గ్రామంలో ఉన్న రైతులు ఒక 200-300 మంది కుప్పలు పోసుకొని ఉన్నారు. రాత్రి అందరి దడిచిని ఈ కుప్పలని తొందరగా లేపే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇప్పుడు రబీ పోయి ఖరీఫ్ జూన్లోనే ప్రారంభం అవుతుంది. మేము ఇక్కడనే ఉంటే మా రాజ్య పంట ఎప్పుడు మేము ఇప్పుడు మా అరిగడ్డి అంతా పోయింది. అరిగడ్డి ఇప్పుడు పశువులకు కావాలంటే మీ దాని ఇస్తాల గవర్నమెంట్ ఇవ్వలేకపోతారు. ఆ అరిగడ్డి జమ చేసుకోవాలి. ఇటుకే ఈ తార్పాలు కప్పుకోవాలి. తార్పాలు ఉన్నా లేకున్నా మేము భరించి కొన్ని గవర్నమెంట్ ఇస్తుంది, అందకపోయినా భరించుతాను. మాకు ఇంకా తార్పాలలు కేటాయించాలి. ఈ పాడిని ప్రతి ఒక్క అధికారి మాకు సహకరించాలి, ప్రతి ఒక్క నాయకుడు సహకరించాలి. ఎందుకంటే రైతు ఇట్లా ఎల్లకాలం కట్టపడితే రైతే అవుతాడు. ఇక మీ మీద నమ్మకం ఉండదు.
నమ్మకం వమ్ము చేయొద్దు. ఒక అమూల్యమైన 5 ఏళ్ళకు ఒక ఓటు వేస్తాను. ఆ ఓటుకి ఎంత విలువ ఉంటుంది? మేము వేసినట్టు మా మీద నమ్మకం మీకు ఉండాలి, మీ మీద మాకు ఉండాలి. తొందరగా ఈ వారంలో ఈ వరిధాన్యాన్ని లేపాలి. లేపకపోతే మేము నట్టపోతే మీరు ఇంకా పోతారు. మీకు మీరు సాయం చేసినట్టు కాదు. తొందరగా లేపండి. రసమిల్లాలని ఒప్పించండి. ఈ చేతుల పని. వీళ్ళు నాయకులు కాబట్టి తడిచిన ముద్దైనా రంగు మారిన అన్ని కొంటనైన అన్నలు కొని మాకు సాయం చేస్తాలని ఆశపడ్డాం. కరెంట్ ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, సబ్ స్టేషన్లు పెంచిండ్రు. మేము ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ కిందట ఆహార పంట సోయాబీన్ పత్తి వేసేటోళ్ళం. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ వచ్చింది, సాగు ఆ పంటలు వేస్తే మనకు కుదరది. 2 పంటలు వెళ్ళాలి అని ఇప్పుడు ఖరీఫ్లో ఏది ఈ ధాన్యం వేస్తాను, వరి ధాన్యం. అంతకుముందు శనగలు వేసేటోళ్ళం. ఎకరానికి ఒక 10 క్వింటాలు వెళ్ళేది. 10 ఐదులు అయినా ఇవాళ 50,000 వచ్చేది. ఇది ఇప్పుడు ఎకరానికి ఎన్ని వెళ్తాయి? ఒక 5-6-10 క్వింటాలు వెళ్ళినా కానీ ఎన్ని వస్తాయి? 10 రోజులకి 20,000. 20,000 సాగు ఖర్చు ఏంది, మందులు ఖర్చు ఏంది, ఇవన్నీ తీస్తే మాకు ఇలా జీరో ఏం మిగులది. లేకపోతే మేము అదే వ్యవసాయం చేస్తాం, పొడి పద్ధతి వ్యవసాయం. మాకు అవసరమా? వీళ్ళందరూ ఆదుకుంటేనే వచ్చే సంవత్సరం ఖరీఫ్ కానీ రబీ కానీ ఈ సాగుకు పోతాం. లేకపోతే మా వెనకటి సాగుకే పోతాం. ఏ ఊరు మీది? మాది ఈ లగ్గాం గ్రామ పంచాయతీ దయగమ్మ. దాదాపు ఎన్ని ఎకరాలు నష్టపోయినట్టు? ఎన్ని ఎకరాలు ఏంది? నేనే 2 ఎకరాలు, ఇప్పుడు నాకు ఎకరం నాటమే ఉన్నాయి. ఎంతమంది రైతులు ఉన్నాము? దాదాపుగా ఒక 200-300 మంది ఉన్నాం ఇక్కడ రైతులు. మీ మండల్? మా మండల్ దయగాం. నాయకులు వచ్చిండ్రా? నాయకులు వచ్చి చూడనట్టు ఇది చేస్తామా అంటాను. అది చేసుడే అన్నాడు. మాకు ఈ కుప్పలు లేపినాడే మాకు న్యాయం జరిగినట్టు, రైతు నాదుకున్నట్టు, రైతు కన్నీళ్ళు తుడిచినట్టు. రైతు ఇప్పుడు ఏడవంగా వచ్చి కన్నీళ్ళు తుడుచుడు ముఖ్యం కాదు, ఈ కుప్పలని లేపాలి. లేపినాడు ఈ రైతులకు న్యాయం జరుగుతుంది. అందు గురించి ఆ నాయకుల మీద మాకు నమ్మకం జరుగుతుంది. ఇప్పుడు ఏం కావాలని కోరుతాను న్యాయం? మాకు ఈ కుప్పలని జల్లెడ అది పాడి కిల్లర పోయకుండా తీసుకుపోవాలి. కటింగ్ ఉండదు. ఆ మిల్లర్ని ఈ గవర్నమెంట్ ఒప్పియాలి, అధికారులు ఒప్పియాలి. మేము ఒక రైతు పోయి మేము రైతు ఎక్కడ ఉంటాడు? చేను కాడు ఉంటాడు. చేను పనులో రైతు అటుకి మిల్లర్ని ఒప్పియాలి, అటు గవర్నమెంట్ని ఒప్పియాలి. ఇక్కడ అరిగడ్డే వాళ్ళు రింపుకొస్తారు.